అందరికీ నమస్తే. ఈ లేడీ అఘోరి, అదే ఈ ట్రాన్స్జెండర్ అఘోరి లేదా ఈ కొజ్జి అఘోరి ఏదన్నా అనుకోండి, ఈమె మాట్లాడిన దానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడింది. ఇది ఎందుకు మాట్లాడిందో తీసి పక్కే, అంటే అక్కడ ఎందుకు ఏ సిచ్యువేషన్ వచ్చిందో, ఆమె ఎలా అనాల్సి వచ్చిందో కానీ మనం వింటున్నాం, మన కంటికి కనబడుతుంది క్లారిటీగా. ఏమని అంటే ఎట్లంటే అట్లా లెక్కలేనట్టుగా అంబేద్కర్ గారి గురించి ఇలా లెక్కలేనట్టుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు శ్రీభూషిణి అనే అమ్మాయిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, నీ ఇష్టం అది, ఆ అమ్మాయి ఇష్టం కూడా అది. అందరూ అంటారు అదేందమ్మా ఒక కొజ్జి ఆమె ఒక లేడీ, పైగా ఒక ట్రాన్స్జెండరు, మీ ఇద్దరు కలిస్తే పిల్లలు పుట్టరని. కానీ తన ఇష్టం, అది నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి అనే దాంట్లో హక్కు ఉంది, కరెక్టే. ఇప్పుడు ఈ ఈ అఘోరి కూడా అనొచ్చు అన్నమాట, నువ్వెవడు నాకు చెప్పడానికని. కరెక్టే, ఇది మా ఇష్టం కదా, ఈ మా డబ్బులు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చింది అమ్మాయి. సరే ఏదో ఒకటి అనుకో, డబ్బులు ఉండి వచ్చిందో లేదా ఏదైనా మనసు చూసి పోయిందో ఏదో ఒకటి. కానీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మాత్రం రాంగి. మిగతా వాళ్ళు ఎవరి గురించి మాట్లాడాలా, అంబేద్కర్ గారి గురించే మాట్లాడుతుంటారు ప్రతి ఒక్కరు. అది ఏందో అర్థం కాదు. అది ఏందో మనుషులకి ఏమవుతుందో, కొందరు మనుషులకి ఎందుకు ఇలా చేస్తారో కోపం అయితే నాకు కట్టలు తెంచుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి చేసేద్దాం అనిపిస్తుంది పోయి వాళ్ళని కదలే ఈ అఘోరిని. దయచేసి శ్రీభూషిణికైనా చెప్పేది ఒకటే, దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అలా మాట్లాడొద్దు. మీ మీదకి ఎవరన్నా దాడికి వస్తే, మిమ్మల్ని ఎవరన్నా కొట్టినా, మిమ్మల్ని ఏమన్నా అవమానించినా మీరు వాళ్ళని తిరిగి కొట్టండి. వాళ్ళ మీద, వాళ్ళ ఇంటి మీద పోయి కూడా దాడి చేయండి, వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకోండి కావాలంటే. కానీ ఇలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అసలు మీకు అక్కడ ఏ సిచ్యువేషన్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా టార్గెట్ ఏమైనా చేశారా, లేదా ఎవరైనా చెప్పారా అంబేద్కర్ గారి గురించి ఇలా మాట్లాడు అని? ఎవరైనా చెప్పినా ఇలా మాట్లాడొద్దు, ఎవరేమైనా చేసినా కూడా ఇలా మాట్లాడొద్దు. ఎందుకంటే ఆయన ఒక వర్గానికి సంబంధించి అతను కాదు, అతను ఆయన అందరికీ సంబంధించిన దేశీయులు. సరేనా? మీరు అనుకోవచ్చు అనమాట ఈరోజు ఏమని, అతను వాళ్ళకి మాత్రం సంబంధించినోడని. కాదు, ఆయన అందరికి సంబంధించినోడు అంతే. ఏ దేశంలో మిగతా వాళ్ళు లేరా? ఏ మిగతా జనాలు లేరా? మిగతా ప్రజలు లేరా? ఎన్ని క్యాస్ట్ లేవు, ఎన్ని కేటగిరీలు లేవు, అందరికి సంబంధించినోడు ఆయన. అంతేగాని ఒక సామాజిక వర్గానికి సంబంధించినోడైతే కాదు. అంతే ఆయన అందరికి సంబంధించినోడు. ఆయన ఈ దేశంలో పుట్టాడు కాబట్టి ఈ దేశంలో ప్రజలందరికి సంబంధించిన వాడు అంతే. ఓకేనా? జై భీమ్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దయచేసి మీరు ఇంకోసారి